మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. చంద్రన్న మాట ఇచ్చినట్టు ఏప్రిల్, మే, జూన్ కి 1000 రూపాయలు, అలాగే 3000 ఉన్న పెన్షన్ 4000 చేస్తూ మొత్తం 7000 రూపాయలు ఈరోజు పెన్షన్దారులకి సుమారు ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి 7000 చెప్పిన 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రన్న ఒక మాట అంటే ఆ మాట ప్రకారమే నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా 2004ని తీసుకుంటే 100 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 చేస్తానని చెప్పి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి పెంచకుండా మేము ఒకసారి పెంచుతామని లేదు, పెంచుతామని అనలేదు అని చెప్పి మాట తిప్పి 25 రూపాయలు చెప్పిన పెంచి 25 రూపాయలు చెప్పిన పెంచి అప్పుడు 200 చేయడం జరిగింది 2004లో. మరి 2019-24 సంవత్సరానికి గాను ఆయన తనయుడు కూడా అదే మోసం చేశాడు. 3000 చేస్తానని చెప్పి మరి వెంటనే 3000 చేయకుండా సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్ళారు. మరి చంద్రన్న అలా కాదు, 4000 చేస్తానని చెప్పి 1వ తారీఖుకే 4000 రూపాయలు అందేలాగా పెన్షన్దారులందరికీ అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటకి కట్టుబడి లేదు. అందుకనే నవరత్నాలనే ఆయన మానసిక పుత్రికను పెంపొందించడం కోసం, మార్కులు కొట్టడం కోసం, ప్రతి ఇంటికి ఇంత డబ్బు ఇచ్చేసామని చెప్పుకోవడం కోసం ప్రధానమైన ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి, అలాగే ప్రధానమైన పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తీసేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ లేబర్ మినిస్ట్రీలో లేబర్లకి చెందవలసిన, కార్మికులకి చెందవలసిన చాలా 13 పథకాలు పైగా తీసేసి సుమారు 3000 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి ఈ నవరత్నాలు పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లోని కూడా అవినీతి. ఈ రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే పూర్తిగా శ్మశానానికి కూడా లేఅవుట్లు వేసి పరిస్థితి ఆ రోజున కల్పించారు. అలాగే కబేళాను కానీ వివిధ ఏదైతే ప్రజలకి కీడు చేస్తుందో ఆ సంస్థలని, ఆ వ్యవస్థలని కూడా పెంచి పోషించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అవినీతి మయమైంది. ఈసారి ఈ చంద్రన్న పాలనలో అవినీతి అనే మాట ఎక్కడ రాదు, ఇంకా అంజాయి అనే మాట రానేమో. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి అతలాకుతలమైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి చంద్రన్న కంకణం పట్టుకున్నారు. ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు, మీరు ప్రజల్లోనే ఉండండి అని ఆయన నినాదం. కాబట్టి మేము అందరం కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవకే అంకితం అవుతాం. థ్యాంక్ యూ. మాకు పింఛని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడండి బాబయ్య. ఆయన చేతుల మీదుగా మా అతనికి ఏమో 15,000, నాకేమో 4,000 ఇచ్చారండి బాబయ్య. ముందు ఎంత వచ్చిందమ్మా పింఛను? నాకు 3,000 వచ్చిందండి, మా అతనికేమో 5,000 వచ్చిందండి. ఇప్పుడు ఆయనకి ఎంత వచ్చింది? ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? ఆయనకి 15,000 వచ్చిందండి. మీకు? నాకు 7,000 వచ్చిందండి. మీరు చెప్పండి, చంద్రబాబు గారు ఏం చేశారు చెప్పండి. మీకు బాబు చంద్రబాబు నాయుడు నాకు చాలా మేలు చేయండి బాబయ్య. ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ 5,000 వచ్చిందండి, ఇప్పుడు నాకు 15,000 వస్తుందండి నెలకి. ఏమనిపించింది మీకు? అవి బాబయ్య ఇంకా ఏమనిపించింది, ఇంకా అంతకన్నా నాకు ఏం కావాలండి. ఆ మహానుభావుడిని ఎప్పుడు అంతేండి, మరి ఇంకంతకన్నా నేనేం చెప్పగలండి. ఆ మహానుభావుడిని ఎప్పుడు ఉన్నాడు అనుకోండి. మన చిన్నప్పటికీ ఇప్పుడు బాగా చూసుకుంటామండి బాబయ్య. బల్సు వీర్రాజు జగన్ గారు 3,000 చూడు. ఇప్పుడు చంద్రబాబు 4, 3, 7,000 ఇచ్చాడు. సంతోషంగా ఉంది, ఆనందంగానే. ఈ కాడి నుంచి నెల 4,000 ఇస్తానన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.